ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వారే మీ ఇంటికి వస్తారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇంటి నుండి ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది, అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూల ఫలితాలు ఏంటి, ప్రతికూల ఫలితాలు ఏంటి, సమస్యలను అధిగమించడానికి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకారప్రియతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన వీరికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు, లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు, లేదా కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరైనా సరే బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు ఇంటికి ఈరోజు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే వారు మీ ఇంటి దగ్గరికి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు.
మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను మీరు తీసివేయలేకపోయారు. అటువంటి పరిస్థితిని ఎంతగానో మీరు అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం, మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశంనైతే చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆ అప్పుల నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు ఒక చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యను పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారు, లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశంలో అద్భుతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది, ఆ డబ్బులు ఇవ్వకుండా వారు మిమ్మల్ని చాలా కాలంగా విసిగి పోతున్నట్లయితే గనక ఆ డబ్బులు ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే వారి రియలైజ్ అవ్వడం కావచ్చు, లేదా మీకు ఏదో ఒక అద్భుతం జరిగి ఆ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీకు అనేది ఒక వ్యక్తి పూర్తి సపోర్ట్గా నిలవడం అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు, మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. మీకు కూడా కుంభరాశి వారికి ఏదైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యలన్నిటికీ ఈరోజు పరిష్కారం దొరకబోతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అలాగే గణపతిని కూడా ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సీతారామ చంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అంత మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.